ఇంట్లో పనంతా అయిందా వదినా? మా ఇంట్లో పని ఎప్పటికీ అయిపోదు వదినా. నేనే మధ్య మధ్యలో ఇలా బయటికి వస్తున్నా. ఏం ఎందుకు వదినా? ఎన్నికల ప్రచారం కదని ఎవరైనా ఏమైనా ఇస్తారేమోనని అందరూ అనుకుంటున్నారు. ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారట కదా. అదేమో కానీ వదినా, మా ఆయనకి నిన్న సాయంత్రం క్వార్టర్ బాటిల్ ఇచ్చారే. ఓ, మీకు క్వార్టర్ బాటిలే ఇచ్చారా వదినా? మాకు ఫుల్ బాటిల్ ఇచ్చారు. ఆ, అలానా? ఇది అన్యాయం, అక్రమం. మీది 2 ఓట్లకే ఫుల్ బాటిల్ ఇచ్చారు, మావి 3 ఓట్లు, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాడా? ఏది ఆ బొంగరం గుర్తుడేగా, రాని వాళ్ళ సంగతి చెప్తా. అయినా వదిన, అన్నయ్య తాగడు కదా, మరి బాటిల్ ఎందుకు తీసుకున్నారు? అన్నయ్య తాగితే బతుకుతాడా? వాళ్ళు బాటిల్లే పంచుతున్నారు, అందుకే తీసుకున్నాం. అది ఈ రోజు మందు షాప్ లో అమ్మేశాం, 600 వచ్చాయి వదిన. అబ్బో, నీ పనే బాగుందే వదిన. నీకు ఇంకో విషయం చెప్పనా వదిన? ఇది కానీ నువ్వు వింటే మంగ ఇస్ ద బెస్ట్, మంగ ఇస్ ద బెస్ట్ అంటావు. ఏంటి వదిన అది? చెప్పవా చెప్పవా? మొన్న ఎన్నికల నామినేషన్ వేసే రోజు అభ్యర్థి వెంట వెళ్తే మనిషికి 200 ఇస్తారంట. అది నాకు చివరి నిమిషంలో తెలిసింది. అప్పుడు నేను తొందరగా వెళ్ళి ఆ గుంపులో చేరేసా. 2 నిమిషాలకే 200 వచ్చాయి వదిన. అబ్బా, నిజంగా మంగ వదిన ఇస్ ద బెస్ట్. ఇవాళ రేపు ఆడవాళ్ళకి చీరలు పంచుతున్నారటనే. ఏంటమ్మా, ఇందాకటి నుండి మీ మాటలు వింటున్నా. ఓట్లకి డబ్బులు మందు తీసుకోవడం తప్పని మీకు తెలియదా? ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదవుతుంది తెలుసా? వదిన, ఈయనేంటో కేసు అంటున్నాడు, సెక్షన్లు చెప్తున్నాడే. అయ్యా సారు, ఓట్లు వేయని వాళ్ళకంటే మేము చాలా బెటర్ సారు. మేము మా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఊరిని బాగు చేస్తారు అనేది కూడా మాకు తెలుసు. అతనికే మా ఓటు వేస్తాం. ఒకవేళ కరెక్ట్ అభ్యర్థి ఎవరూ లేరనుకుంటే నోటాకి వేయాలి అనే సంగతి కూడా మాకు తెలుసు. కాకపోతే ఏదో శ్రీకృష్ణుడు రామాయణంలో చెప్పాడు, ఉచితంగా వచ్చేది ఏది వదులుకోవద్దు అని, అందుకే తీసుకుంటున్నా. ఓహో, ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలులేమ్మా. వదిన, నిజంగానే శ్రీకృష్ణుడు రామాయణంలో అలా చెప్పాడా వదిన? ఉత్తిదే వదిన, ఆయన ఏదో తెలిసినట్లు కేసు 302 సెక్షన్ అన్నాడు, నేను తెలిసినట్లు శ్రీకృష్ణుడు రామాయణం అన్నా. ఆయన రామాయణంలో కృష్ణుడేంటి నా బొంద? అవును కదా. అబ్బా వదిన, నేను ఇది అనకుండా ఉండలేకున్నా. మంగ ఇస్ ద బెస్ట్, మంగ ఇస్ ద బెస్ట్.